హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జన్మాష్టమి సందర్భంగా మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కృష్ణనామంలోని సాధారణ తాత్విక విమర్శ చేద్దాం. కృష్ణ అంటే కర్ష ఇది కృష్ణ. కర్ష అంటే ఆకర్షణ, అంటే అన్నిటినీ తనలోకి లాక్కునేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అదే కృష్ణ తత్వం, అదే కర్ష అంటే ఆకర్షణ. అలాగే కర్ష అనేటువంటి శబ్దానికి కృషి అనేటువంటి ఇంకో అర్థం ఉంది. అంటే కృషి అంటే పరిశ్రమ. తాను పరిశ్రమ చేస్తూ మన చేత పరిశ్రమ చేయించేటువంటి వాడే కృష్ణుడు. ఉదాహరణకి మనం అన్నం తింటాం, ఆ అన్నం ముద్ద లోపల దిగుతుందంటే కింద ఆకర్షణ శక్తి అనేటువంటి లేకపోతే కుదురుతుందా? అలాగే రక్త ప్రసరణ జరుగుతుందంటే, వివిధ రక్తనాళాల్లో రక్తం ప్రసరిస్తోంది అంటే అక్కడ ఆకర్షణ శక్తి లేకపోతే ఈ రక్తం ప్రసరణ జరుగుతుందా? ఇలా ఏ విధంగా తీసుకోండి, అన్ని చోట్ల కూడా ఈ ఆకర్షణ శక్తి అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణ శక్తి శ్రీకృష్ణ శక్తి, అదే కర్ష. అలాగే ఈ కృషి అంటే ఏంటి? కృషి వలుడు, వ్యవసాయదారుడు. వ్యవసాయం కూడా కృషి అంటారు కదండి. ఇప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడు, అవి భూమికేసి ఆకర్షించబడాలి. భూమిలో ఆ విత్తనానికి తగినటువంటి జలము, పోషక పదార్థాలని కూడా ఆకర్షించబడాలి. మళ్ళీ ఆ విత్తనం మొలకెత్తడానికి ఆకర్షణ అవసరం, మళ్ళీ అది పంట పండడానికి ఆకర్షణ అవసరం. ఇన్ని చేస్తున్నటువంటి ఎక్కడ చూసినా ఆకర్షణే కర్ష, అదే కృషి అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు తత్వపరంగా కూడా మనం తీసుకుంటే కృష్ణవర్ణం అంటే నలుపు రంగు, అదే శ్యామల వర్ణం అంటారు అన్నమాట. తెలుపు ఉందనుకోండి, ఒకే తెలుపు 7 వర్ణాలుగా పరావర్తనం చెందుతుంది, దానిలోంచి అన్ని రంగులు కూడా బహిర్గతం అవుతుంటాయి. అదే నలుపు రంగు అయితే అన్ని వర్ణాలని తనలో కలిపేసుకుంటుంది. వర్ణరహితమే శ్యామల వర్ణం అంటారు. అంటే ఏ రంగు లేకపోవడమే నలుపు అనమాట. ఆ నలుపు తొలగితే ఉండేది ఏముంటుంది? అస్సలు నల్లదనం, అంటే చీకటే లేనటువంటి తెల్లటి వెలుగు ఉంటుంది అన్నమాట. దాన్నే బొమ్మరపోతన గారు చక్కగా చెప్తారు. పెంజీకటి కవ్వలనెవ్వండి ఏకాకృతి వెలుగు అతన్ని నేను సేవింతున్న భాగవతంలో చెప్తారు. అటువంటిది ఆ పింజీకటి అనేటువంటి చూసారు, అదే కృష్ణమాయ. అది దాటినట్లయితే ఉండేటువంటిదే పరమాత్మ. కృష్ణ పరమాత్మ నిరాకార రూపాన్ని ఉంటుంది, అక్కడ ఉంటుంది అన్నమాట. అందుకని మన సాధనా బలంతో మనం సాధించుకోవాలి. ఆ సాధనలో మనకి తోడ్పడి తనకేసి మనల్ని ఆకర్షించుకునేటువంటి వాడే కృష్ణుడు. అటువంటి కృష్ణుడికి నమస్కారం చేద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.